కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూరు గ్రామంలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గత 7 సంవత్సరాలుగా నిరాటంకంగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి ఉంగుటూరు మండలం యువ నాయకుడు చలివేంద్రం రామకృష్ణ దాతగా వ్యవహరించారు. అన్నదానం చేసిన దాతను స్వామివారికి పీఠంలాగా పెట్టి వారితో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయించి శరణఘోషలు పలికిస్తారు. ప్రతిరోజు ఈ ఆలయానికి శివస్వాములు, భవానీలు, గోవిందులు సహా 300 నుంచి 400 మంది భక్తులు అన్నదానాన్ని స్వీకరించడానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఇవాళ నుంచి నవంబర్ 22, 2025 వరకు జరుగుతుంది. భక్తులందరూ ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దాతలను ఆశీర్వదించాలని ఆలయ కమిటీ కోరింది. కుటుంబాన్ని అయ్యప్ప స్వామి కాపాడాలని కోరుకుంటున్నాం. స్వామి స్వామి శరణయ్యప్ప. మనం గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఆత్కూరు గ్రామం శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు మన దాతల సహాయంతోనే ఈ అన్నదానం కార్యక్రమం నిర్ణయిస్తున్నాము. ఈరోజు మన దాత చలివేంద్రం రామకృష్ణ గారు స్వామి ఈరోజు దాత అన్నదాన ప్రభువులు. అలాగే ఏ రోజైతే అన్నదానం ఎవరైతే నిర్ణయిస్తారో ఈ అమ్మవారి గుడిలో ఒక పీఠంలాగా పెట్టి మేము ఆ స్వామి అన్నదాన ప్రభువులతో పూజ చేయించి వాళ్ళతో శరణఘోష అది చెప్పించి మేము ఈ అన్నదానం కార్యక్రమం నిర్ణయిస్తాం స్వామి. అట్లాగే ప్రతిరోజు 300 నుంచి 400 వరకు వస్తున్నారు స్వామి. అయ్యప్పలు కానీ, భవానీలు కానీ, శివస్వాములు కానీ,